మనం అనుకున్నట్లుగా బీసీటీ కాయిన్ని ఇవ్వడానికి రెడీ చేశాను. దాని లోగో ఇప్పుడు పెడుతున్నాను. వివరాలన్నీ తెలియజేస్తాను. ఒకసారి చూడండి. ఈ బీసీటీ కాయిన్ని ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అది ఈ నెలలోనే కంప్లీట్ చేసి ఎవరి దగ్గర ఎన్ని స్టేక్డ్ కాయిన్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర ఎన్ని సేలబుల్ కాయిన్స్ ఉన్నాయో, బీసీటీలో ఎన్ని ఉన్నాయి, కిబోలో అకౌంట్స్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాను. అయితే కేబీసీని మనం తగ్గించడం వల్ల అవి సరిపోలేదు. అందరూ ఎక్కువ కాయిన్స్ కావాలి, మా కాయిన్స్ మాకే ఇవ్వండి, ఎట్టి పరిశ్రమను తగ్గించడానికి వీలు లేదు అని చెప్పారు. కాబట్టి మీ వాదన్నే నేను ఏకీభవిస్తూ దానికి కాయిన్ రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ వర్క్ అవుతుంది. దానిలో కూడా ఇచ్చారు. ఇది ఎవరికి ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి అనేది కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. బండి, కారు వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి, ఈ హౌస్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కాయిన్ ఇవ్వాలి. కాబట్టి మనం ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి, బీసీట్లో ఉన్నవి రేట్ ఎంత, దానికి ఎన్ని ఇవ్వాలి, దేనికి అని అంతా లిస్ట్ అవుట్ చేశాను. ఆ లిస్టును కూడా త్వరలోనే మీకు ప్రకటిస్తాను. అవన్నీ మీకు ఇచ్చేస్తాను. అయితే నిద్ర వస్తుంది డాడీస్, అందుకే కొంచెం డల్గా ఉంది. మీరు రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టైం నైట్ ఆల్మోస్ట్ 2 అవుతుంది. అయితే మనకున్న 1440 కోట్ల కాయిన్స్ ఉన్నాయి కదా, అదే 1440 కోట్లు కాయిన్స్ ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఇందులో కంపెనీకంటూ ప్రత్యేకంగా ఏమీ ఎంచుకోకుండా మ్యాక్సిమం కాయిన్స్ ఇచ్చేస్తున్నాను. అంటే కంపెనీకి ఏమి ఉండవు. అంటే ఇప్పుడు నేను ఇంతవరకు దాన్ని తీసుకున్న కాయిన్స్ 1440 కోట్ల 1440 కోట్లలో ఒక 4-5 కోట్లు కూడా ఉంటాయని గ్యారెంటీ లేదు. అవి కూడా ఉంచకుండా ఉన్నాయి. నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కూడా. కారణం ఏంటంటే ఎందుకు నాకు ఇబ్బంది ఏంటంటే అంటే నేను ఈ కాయిన్స్ అన్నింటినీ యూటిలిటీలో తీసుకుంటాను మీకు మాట ఇచ్చాను. ఇన్ని కాయిన్స్ ఒకసారి రిలీజ్ అయితే ఏమవుతుంది అనేటువంటి ఇబ్బంది కూడా ఉంది. కనుక ఆ ఇబ్బంది లేకుండా యూటిలిటీలో తీసుకుంటాను. ఆ యూటిలిటీలో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు కొంత గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అలా తీసుకుంటేనే కదా మా అందరికీ డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి నాకంటూ ఇంకా ఉంచుకోవడానికి వీలు లేకుండా చేశాను. ఎందుకంటే మనకి మెయింటెనెన్స్కి నేను బీసీని లేదా విడిగా ఇవేం మెయింటైన్ చేయను, డైరెక్ట్గా ఇంటర్నేషనల్కి ఇచ్చేస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఎవరి కాయిన్స్ వాళ్ళకి అక్షరాల ఒక్కటి తగ్గకుండా మీకు వచ్చేస్తుంది. అది తీసుకోండి. ఈ నెలలోనే నేను మ్యాక్సిమం 99.9% ఈ నెలలోనే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే కాయిన్ ఇప్పుడు కొత్తగా మనం బ్లాక్ చైన్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఈ గ్యాప్ లేకపోతే మొన్నటి నుంచి ఇచ్చేయాల్సి ఉందన్నమాట. సో ఇచ్చేస్తున్నాను ఈ నెలలోను. దాన్ని ఎలా తీసుకోలేటందుకు గతంలో అనేకసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ అదే పద్ధతిలో చేస్తాను. అయితే ఇక మిగిలింది ఎక్స్చేంజ్లో ఉన్నది WS క్యాష్. అది మీకు నేరుగా మీ అకౌంట్లోకి ఇచ్చేయడానికి రెడీ చేస్తున్నానని చెప్పాను. రెడీ చేస్తాను. ఇప్పుడు ఈ పని మీద ఉన్నాను, అలాగే ఆ పని మీద కూడా ఉన్నాను. ఇప్పుడు ఈ తయారు చేసుకున్నందుకు మళ్ళీ మనకి క్యాష్ పడుతుంది. దాన్ని మళ్ళీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో నుంచి తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టడానికి మళ్ళీ మనకు క్యాష్ పడుతుంది.
ఇప్పుడు తయారు చేసిన వాళ్ళకి ఇంత ముందు ఉన్న వాళ్ళకి మెయింటెనెన్స్కి ఇవన్నీ చాలా పేమెంట్స్ ఉండిపోయి కాబట్టి అవన్నింటికి కూడా ఇప్పుడు సమకూర్చుకొని రెడీ చేసేస్తున్నాను. అయితే మీరు కాయిన్ని చాలా జాగ్రత్తగా దాచుకోగలరు అనేటువంటి పూర్తి విశ్వాసం నాకు ఉంది. దీని వాల్యూ తెలుసు మనందరికీ. ఇప్పుడు ఈ కాయిన్ని మన తాలూకా నేను ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్న కంపెనీ కేయూసి, ఆ కేయూసి లోగో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది కింగ్స్ ఆఫ్ యూజర్స్ కలెక్షన్. దీని వర్క్ స్టార్ట్ చేసిన మీకు గతంలోనే చెప్పాను. నేను మన కిబో కమ్యూనిటీ నుంచి కాకుండా మిగిలిన సోర్సెస్లో అంటే కిబోలో లేని వాళ్ళ నుంచి నేను ఈ కమ్యూనిటీని గ్యాదర్ చేసుకున్నాను, ఇప్పుడు చేస్తూ ఉన్నాను. మన కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ అదృష్టం, మన వాళ్ళందరూ అదృష్టం మేరకు నిన్న కూడా చాలా ఎక్కువ యూజర్ కలెక్షన్ జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ యూజర్ కలెక్షన్ పెంచుతున్నాము. కారణం దేనికి అంటే రేపు మార్చి అండ్ 31 కల్లా ఈ యూటిలిటీ తీసుకుంటా అని చెప్పాను కదా, దానికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేసుకుంటాను. మరి కాయిన్స్ని యూజ్ చేసే యూజర్ లేకపోతే దాన్ని ఈ యూటిలిటీలో తీసుకోవడానికి ఎలా? ఇది కింగ్స్ ఆఫ్ యూజర్స్ కలెక్షన్. దీని వర్క్ స్టార్ట్ చేసిన మీకు గతంలోనే చెప్పాను. నేను మన కిబో కమ్యూనిటీ నుంచి కాకుండా మిగిలిన సోర్సెస్లో అంటే కిబోలో లేని వాళ్ళ నుంచి నేను ఈ కమ్యూనిటీని గ్యాదర్ చేసుకున్నాను, ఇప్పుడు చేస్తూ ఉన్నాను. మన కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ అదృష్టం, మన వాళ్ళందరూ అదృష్టం మేరకు నిన్న కూడా దానిని వాడటానికి ఈ కింగ్స్ ఆఫ్ యూజర్ కలెక్షన్ అని యూజర్ కలెక్షన్ చేస్తున్నాం, యూజర్ వినియోగదారులు కలెక్షన్ చేస్తున్నాం. దీంట్లో A to Z సర్వీస్ అని తీసుకొచ్చాను. ఇంకా అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చాను దాంట్లోకి. అది పెద్ద ప్లాట్ఫామ్ చేశాను. ఈ 2 ఏళ్ళు నేను దాని మీద అంటే అనేక రకాలుగా చేసిన కొన్ని మనం ఇలా విడిగా చేయలేము, ఇలా చేయలేము అని చెప్పేసి నేను ఆపేసి దాని తాలూకు క్యాష్ కూడా రిటర్న్ చేస్తాను అందరికీ. ఎందుకంటే నేను మళ్ళీ నాకు కావలసిన విధంగా దీన్ని తయారు చేసుకొని రాగలను అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం నాది. నాకు ఏం తెలుసో ఏం తెలీదో మీకు తెలుసు. నేను క్రియేట్ చేసినటువంటి కమ్యూనిటీ ఇదంతా. సో అంతకు మించిన అంటే మీ దగ్గర ఉన్న 1440 కోట్లు మీ దగ్గర ఉంటే, 50 లక్షల మంది దగ్గర ఉంటే, మరి 1440 కోట్లని కూడా మనం యూటిలిటీలో తీసుకెళ్లాలంటే నాకు ఎంతమంది ఉండాలా? ఎన్ని విధాలుగా దీన్ని వాడితే ఇది కంప్లీట్ అవుతుంది, ఎన్ని రకాలుగా వాడితే అది యూటిలిటీలోకి వెళ్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసి ఉన్నాను, వెళ్తూ ఉన్నాను. ఓన్లీ యూజర్ కలెక్షనే నా ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాను. మన కాయిన్స్ అన్నీ ఎలా దానికి వెళ్తాయో ఏంటి అనేది మీకు చెప్తాను. దీన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన కాయిన్స్ మేము తీసేసుకున్న తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి మళ్ళీ ఏదో ఒక ఎక్స్చేంజ్లో ఇంటర్నేషనల్లోనే పెట్టి వీలుంటే INRలోకి కూడా మనం తీసుకొచ్చి INRలోకి పెట్టి దాన్ని యూటిలిటీలో తీసుకుంటారు. మీరు అక్కడ అమ్ముకోవడం వల్ల పేమెంట్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మన BCలో పేమెంట్స్ నాకు యాక్సెప్ట్ చేయలేదు ఆ బ్యాంక్స్ అవన్నీ. అందుకని చెప్పేసి ఇంటర్నేషనల్కి ఇచ్చేయడం వల్ల అక్కడ ఇబ్బంది రాదు. కాబట్టి దాన్ని రెడీ చేస్తున్నాను, అక్కడికి ఇచ్చేస్తాను. ఇవన్నీ మీరు అమ్ముకొని ఆ క్యాష్ తీసుకుంటారు, హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. తక్కువ కాయిన్స్ ఉన్నోళ్ళు కూడా కొనుక్కుంటారు అని నా అభిప్రాయం. ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాగో అమ్ముతారు కాబట్టి ఎక్కువ తక్కువ అని దాన్ని మన దాంట్లో మనం చేసుకుంటూ
ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళని కూడా ఆ ఎక్స్చేంజ్లో పంపిస్తాను. ఈ మరి ఇలా కాయిన్స్ కావాలంటే ఎలాగొస్తాయి? మీతో కనెక్షన్ లేదు కదా, మీరు కేఎస్లోకి రావద్దని చెప్పాను కదా. ఎందుకంటే ఒక ఆత్మవిశ్వాసం అనేది సన్నగిలినప్పుడు మళ్ళీ అంతకు మించిన విశ్వాసం వస్తేనే కానీ రాలేరు, ఎవరైనా అంతే. సో ఇప్పుడు మీ విశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రత్యేకించి ఆ పని మీద ఉండవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర కాయిన్స్ మీరు అమ్మేవాళ్ళు. నేను గతంలో కూడా ఒక వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు మన కాయిన్ మీరు మైనింగ్ చేస్తున్నప్పుడే మీరు అమ్మడానికి మాత్రమే చూసుకోండి. మీరు అమ్మడానికే, కొనే వాళ్ళని నేను ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తాను అని మాట ఇచ్చాను. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో లేదా మిగతా రాష్ట్రాల్లో తక్కువ ఉన్న అన్ని రాష్ట్రాలు ఉంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఉన్నప్పుడు మరి ప్రపంచం అంతటి నుంచి నేను మళ్ళీ ఈ యూజర్స్ లేకపోయినట్లయితే ఈ కాయిన్ నేను ముందుకు పట్టుకెళ్ళడానికి అవ్వదు. అందుకనే ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా ఏ దేశం వాడైనా జాయిన్ అవ్వచ్చు. అంటే యూజర్గా నేను చెప్పింది, జాయిన్ అవ్వడం అంటే యూజర్గా రావచ్చు, కాయిన్ యూటిలిటీ చేసుకోవచ్చు, మిగతా సర్వీసులు అన్నీ వాడుకోవచ్చు. ఆ దేశం ఈ దేశం అని లేదు, సర్వదేశాలను. అది ఎలాగని మళ్ళీ చెప్తాను, ఎందుకంటే అది కేయూసీ సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి దాంట్లోకి వెళ్ళను. ఎలా యూజర్ వాడుకోవచ్చు, వాళ్ళకి ఎలా ఇన్కమ్ ఉంటుంది, లేదా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఆ కేయూసీ యూజర్స్తో నేను మాట్లాడుతున్నాను. మనదేంటి, మన కాయిన్ మీరు అమ్ముకోవడానికి ఇస్తాను, ఆ కాయిన్ వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళని తెస్తున్నాను. ఇప్పుడు అమ్ముకుంటారు మీరు, కొనుక్కుంటారు వాళ్ళు, మీకు డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళకి కాయిన్స్ వస్తాయి. దాన్ని ఎలాగనేది నేను నా కేయూసీలో దాన్ని చూసుకుంటాను. ఏనన్నా ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటానంటే, కాయిన్ ₹1 రిలీజ్ చేస్తున్నాను. ₹1 అక్కడ కొనుక్కొని కాయిన్ కేసులోకి తీసుకున్నప్పుడు నేను దాన్ని ఒక ₹100కి 100 కాయిన్స్ కొన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే కాయిన్ ₹1. ఇప్పుడు రూపాయి మీదే మాట్లాడుతాను. ₹1 కొనుక్కున్న కాయిన్ని నేను కేయూసీలో ₹2గా తీసుకుంటాను. అంటే డబుల్ ఆఫ్ ది అమౌంట్, అంటే 100% 100కి 100 అనమాట. అదే ₹10 కాయిన్ ఉన్నదనుకోండి ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో, దాన్ని ₹20గా యూటిలిటీలోకి తీసుకుంటాను. ₹50 ఉన్నదనుకోండి ₹100గా యూటిలిటీ తీసుకుంటాను. ₹75 ఉన్నదనుకోండి ₹150గా యూటిలిటీలో తీసుకుంటున్నాను. ₹100 ఉంటే $200గా యూటిలిటీ తీసుకుంటాను. 100కి పైన వెళ్ళినప్పుడు దీని తాలూకు వేరియేషన్స్ మారుతాయి. ఎందుకంటే అంతకంటే మీదికి వెళ్ళిపోయినప్పుడు ఇది వాడాలంటే వేగంగా ఈ కాయిన్ వెళ్ళదు. ఇప్పుడు ₹100 దాన్ని 200 దాన్ని 400కి అలా తీసుకున్నప్పుడు యూటిలిటీలో దీని తాలూకు వాడకం తగ్గినప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ వేగంగా వెళ్ళవు. అందుకని కాయిన్స్ తగ్గించుకుంటూ కాయిన్స్ మీ దగ్గర నుంచి తీసి యూటిలిటీలో పంపించేయడం వల్ల ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న కాయిన్స్ తగ్గిపోతున్న కొద్దీ రేటు పెరుగుతుంది, వినియోగదారులు పెరుగుతూ ఉంటారు. సో కాబట్టి ₹1కి లాభం నేను కేయూసీలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకుంటే ₹1కి లాభం. అంటే ₹100 కాయిన్స్ ఎక్స్చేంజ్లో మీ దగ్గర నుంచి కొనుక్కుంటే, అంటే మీ దగ్గర నుంచి నేనే కాదు ఎక్స్చేంజ్ కొనుక్కుంటాను, నేను దాన్ని కేయూసీ వ్యాలెట్లో 200గా మార్చేస్తాను. అంటే ఈ నెలలో ఆయన ఒక ₹2000 కాయిన్స్ కొనుక్కొని యూటిలిటీ వాడాడంటే ₹4000, అంటే 2000 లేదు 1000 లాభం అన్నమాట. అంటే ఇది మంచి ఇన్కమ్ కదా. ₹1000కి లాభం అంటే ఏ ఇంట్రెస్ట్ కూడా రాదు. అలాగా ఇందులో ఇన్వెస్ట్ చేసినా రాదు. ఇక్కడ కేయూసీలో మనం తాలూకా బీసీటీ కాయిన్ వాడుకుంటే 100కి 100, ₹1కి ₹1000 కొనుక్కుంటే ₹1000కి ₹1000, 10,000 ఇతను వాడితే 10,000కి ₹10,000 ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ యూటిలిటీ అనేది అద్భుతంగా మీ అందరికీ డబ్బును తీసుకొస్తుంది. నేను ఎన్నో విషయాలు చెప్పి మీకు నేను ఇచ్చాను, అవన్నీ నిలబెట్టుకోవడానికి
నాకు తెలిసిన పరిజ్ఞానంతో చేసుకొచ్చాను. ఎందుకు నాకు తెలిసిన అన్నానంటే, నమ్మకం సలగినప్పుడు మనం ఎక్కువగా అనువు కాని చోట అధికులం అనకూడదు. అంటే అధికుడిని గొప్పవాడిని అని అనకూడదు. సమయం వచ్చే వరకు సకల జీవుని కాపాడే దేవుడు కూడా సైలెంట్గా ఊరుకోవాలి. మనది కాని చోట మనం అధికులం అనకూడదు. సో నాకు అవకాశం నేను నా తెలివితేటలతో నేను అనుకునే విధంగా ఇప్పుడు కేషన్ రెడీ చేశాను. మీరెవరు రావద్దు, నేను ఎవరిని రిక్వెస్ట్ చేయట్లేదు. కానీ మీ దగ్గర ఉన్న కాయిన్ షీట్లు తీసుకోవడం నా బాధ్యత. ఓకే డాడీస్. ఇప్పుడు నేను కేయూసీని గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఈ బీసీటీ కాయిన్ యూటిలిటీ చలామణికి కేయూసీకి సంబంధించినంత వరకు మీకు తెలియజేస్తాను. ఇది మన ఇండియాలో మాత్రం ఉంది. మన ఇండియాలోనూ కేవలం 50 లక్షల మంది ఉన్నది, కానీ మనకి 140 కోట్ల మంది జనాభా. ఇప్పుడు ప్రపంచ జనాభా అంతా 900 కోట్ల మంది. ఈ ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా కేయూసీని తీసుకెళ్లేదని తయారు చేశాను. కేయూసీలను ప్రతి చోటకి కూడా ఈ బీసీటీ అనేది వెళ్తుంది. అదే మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న బీసీటీ ఎక్స్చేంజ్ నేను పెట్టింది ఉన్నదో ఇది ప్రపంచం అంతా పట్టుకెళ్ళాం. ఇంటర్నేషనల్గా ఉన్నది కాబట్టి ఏ దేశస్తుడైనా ఎక్కడి నుంచైనా కొనుక్కుంటాడు. ఆ దేశపు కరెన్సీలోనే వాడు కొనుక్కుంటాడు. మన దేశపు కరెన్సీలో మీకు వస్తుంది. ఏంటి ఎక్స్చేంజ్లో ఎలాగో మీకు ఇచ్చేస్తారు. కానీ నా కేయూసీలు ఎలాగవుద్దంటే, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి మన ఇండియా వ్యక్తి రష్యా వాళ్ళకి కేయూసీ రిఫరల్ ఇచ్చాడు అనుకోండి. రష్యన్ కంట్రీ అని వాళ్ళు కంట్రీ అడిగినప్పుడు ఆ కాలంలో రష్యన్ కంట్రీ అని కొట్టిన వెంటనే వాళ్ళ తాలూకు వివరణన్నీ ఆ దేశపు దీంట్లోకి మారిపోతాయి. అంటే ఆ దేశపు ఐడెంటిటీ ఇవ్వడం, ఆ దేశపు ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆ దేశపు కరెన్సీతోటి వాడకం అవుతుంది. నేను ఇప్పుడు ఇందులో A to Z సర్వీస్లో ఎన్ని ఇచ్చాను అన్నీ కూడా ఆ దేశంలోనే ఆ కరెన్సీతోటే ఆ వినియోగంలో నడుస్తుంది. సో మన కేయూసీ దీంట్లో మన బీసీటీ కాయిన్ వాళ్ళు తీసుకొని దాన్ని యూటిలిటీలో తీసుకొచ్చేలా దాన్ని తయారు చేస్తాం. ఇక్కడ ఇండియా వాడు అమెరికాకి రిఫరల్ ఇస్తే అమెరికా వాళ్ళు డాలర్లో కేయూసీలో యూజర్గా వస్తాడు. డాలర్స్లోనే కేయూసీని అక్కడ వినియోగంలో వాడుకుంటాడు. కానీ ఈ రిఫరల్ ఇచ్చిన వారికి ఆ డాలర్లో ఉన్న క్యాష్ కాస్త ఇండియన్ కరెన్సీలోకి ఆటోమేటిక్గా మారిపోయి ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళు హ్యాపీగా ఇండియన్ కరెన్సీ తీసుకోవచ్చు. ఎన్ని దేశాలకైతే ఇచ్చారో అన్ని దేశాల నుంచి కూడా ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ అయిపోద్ది. అలాగే ఆ యుఎస్ వాళ్ళే అనుకుందాం, వాళ్ళు నేపాల్కో లేదంటే మరో దుబాయ్కో సింగపూర్కో ఎక్కడికో ఇచ్చారనుకుందాం. అక్కడి నుంచి అక్కడికి ఆయా దేశాల కరెన్సీలోనే అక్కడ యూటిలిటీ అవుతుంది. మన కాయిన్ కూడా అక్కడ యూటిలిటీలోకి వెళ్ళిపోద్ది. కేయూసీ తాలూకు సర్వీస్ అన్ని అక్కడ ఉపయోగించుకుంటారు. అమెరికాకి వెళ్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఇచ్చారు కాబట్టి. అమెరికాకి రిఫరల్ ఇచ్చిన వ్యక్తి ఇండియాలో ఉన్నాడు అనుకోండి, ఆ కరెన్సీ ఇండియాలోకి వచ్చినప్పటికి ఇండియా కరెన్సీగా మారిపోద్ది. ఇదొక ప్రత్యేకమైన దీంతో నేను దాన్ని డిజైన్ చేసుకుని ఒక్కొక్కటిగా దాన్ని రెడీ చేస్తున్నాను. కాబట్టి మన కాయిన్కి బీసీటీ కాయిన్కి అద్భుతమైన ఫీచర్ ఉంది.